హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కన్యా. నేను మీ వెన్నెల్ని. సో ఈరోజు అయితే నేను సండే అండి ఈరోజు. సో సండే రోజు అయితే నేను మా ఇంట్లో అయితే బుడ్డ పురుకుల కర్రీ అయితే చేస్తున్నానండి. సో వీడియో కోసం ఎక్కువ హంగు హర్బాటం లేకుండా సింపుల్గా ఎలా చేసుకుంటాం మేము మా ఇంట్లో అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ చిన్న చేపలు అయితే తలా తోకలు తీసేయాలండి, లేదంటే కర్రీ చేదు వచ్చేస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో తలా తోక తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలండి చేపలను అయితే. ఇక్కడైతే నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ముందుగానే. సో అందులో నుంచి అయితే గుజ్జు అంతా తీసేసుకుంటున్నాను సో చక్కగా. సో మనము చేపల పులుసు చేసేటప్పుడు ఏంటంటే పులుసు అనేది బాగా లూజ్గా ఉండకుండా చిక్కగుండేలాగా అయితే చూసుకోవాలి. చిక్కగుంటేనే చిన్న చేపల పులుసు అయితే టేస్ట్ బాగా వస్తుందండి. సో నేనేం చేస్తానంటే సో అల్లం పేస్ట్, అలాగే పసుపు, కారం అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా పులుసులోనే కలిపేసుకుంటానండి ముందుగానే. సో చూస్తున్నారు కదా పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత తాలింపు వేసుకుంటాను. సో ఈ విధంగా అయితే ఎక్కువ విలేజ్లలో ఇలా చేస్తూ ఉంటానండి చేపల పులుసు. చిన్న చేపల పులుసుని అయితే నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఇక్కడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో అయితే 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో అయితే ఆవాలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. మెంతులు కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కర్రీ చేదు వచ్చేస్తుంది. సో అవి కూడా మాడిపోకుండా చూసుకోవాలండి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి తాలింపులోకి. సో ఇదంతా బాగా వేడెక్కాక ఏం చేయాలంటే మనం ముందుగా కలిపేసుకున్న పులుసును కూడా అందులో పోసేసుకోవాలండి. సో ఇక్కడ ఈ ఆయిల్ వేడెక్కిందండి. సో నేనైతే ఇప్పుడు అందులో పులుసు అంతా పోసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే అందులో పులుసు పోసుకొని మనం ఇది ఉడికేంత సేపు అయితే మనం పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని ఒక 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. సో ఇక్కడైతే నేను చేపల పులుసు కోసం అయితే మసాలా కోసం ధనియాలు, అలాగే మెంతులు, వాము అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ. సో మేమైతే ఇదే మసాలా వాడతామండి చేపల్లోకి. సో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదంతా చేపల పులుసులోనే కాదండి, నేను పెద్ద చేపలు కూడా తెచ్చుకున్నాము. సో అందులోకి ఈ చేపల్లోకి అవుతుందని నేను కొంచెం ఎక్కువ మసాలాని ప్రిపేర్ చేశానండి. మీరైతే కొద్దిగా అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి మసాలా. ఇక్కడైతే పులుసు చూడండి ఎలా ఉడుకుతుందో. సో ఇందులో అయితే మనం చెరువులో ఈదొచ్చిన చేపల్ని ఇప్పుడైతే పులుసులోకి ఈదమని అందులో అయితే వేసేద్దామండి. సో చూస్తున్నారు కదా. సో అన్నీ కూడా అందులో వేసాక ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మరీ ఎక్కువసేపు ఉడికిన చేపలంతా నుజ్జు అయిపోతాయండి. సో ఒక 10 మినిట్స్ చాలు, అది కూడా ఎక్కువేనండి. 10 మినిట్స్ వరకు ఉడికిస్తే చాలు మీడియం ఫ్లేమ్లో. సో అదంతా చూస్తున్నారు కదా ఇలా సైడ్కి ఆయిల్ వచ్చినాక మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా ఒక స్పూన్ అయితే అందులో వేసుకోవాలండి. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బుడ్డ పురకల కర్రీ రెడీ. చూసారు కదా ఎంత సూపర్గా ఉందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.